అమ్మా! ఏంటి నువ్వు? వదినకి ఏ పని చెప్పవు. అన్నీ నువ్వే చేస్తావు. ఎంత కష్టం గదా! వదిన హెల్ప్ కూడా తీసుకోవచ్చు కదా! ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. తనెప్పుడూ రెస్ట్‌లోనే ఉంటుంది. కొంచెం చేయించుకో అమ్మా తనతో. తనిప్పుడే కదా వచ్చింది. నన్ను చూసి అన్నీ నేర్చుకుంటుందిలే నిదానంగా. అవన్నీ పట్టించుకోకు, నువ్వెళ్ళు. ఏంటమ్మా ఇది? వదినేంటమ్మా 24 గంటలు ఫోన్‌లోనే ఉంటుందమ్మా. మన ఇంటి విషయాలేమన్నా వాళ్ళతో చెప్తోందేమో. నువ్వన్నా గమనించు, లేదంటే అన్నని కనుక్కోమను. వింటూ ఉండమను. లేదంటే చాలా ప్రమాదం గదా! మన విషయాలు తెలిసిపోతాయి గదా! పోనీలే మాట్లాడుకోని అమ్మా, ఏమైందిప్పుడు? తనిప్పుడు కొత్తగా వచ్చింది కదా, కొంచెం తనకి కొంచెం ఫ్రీ అయ్యాక తనే వస్తుందిలే. మన ఇంటి విషయాలు చెప్తోందని నీకు తెలుసా? మనం వినలేదు కదా, మనం మాట్లాడకూడదు అప్పుడు. ఏంటి ప్రతిసారి వాళ్ళ వదిన గురించి చెప్తోంది? ముందు దీన్ని వాళ్ళ అత్తగారింటికి పంపించేయాలి, లేకపోతే చాలా కష్టం. అమ్మా! ఏంటమ్మా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చావు? ఇలా చూడు, నువ్వు ఇక్కడుండి నాకు నా కోడలికి గొడవ పెట్టద్దు. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. మీ ఇంట్లో నీకు నీ అత్తగారికి పడకపోతే నేనేం చేయను. నీ బిహేవియర్ మార్చుకో, లేదంటే అంతే. నువ్వు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. నువ్వు అక్కడే ఉండు, లేదంటే ఇంకెక్కడైనా ఉండు. ఇక్కడ మటుకు ఉండదు. వెళ్ళు. ఏంటత్తయ్య అలా అన్నారు? తను బాధపడి వెళ్ళిపోయింది చూసారా? నేను తన్నేం కావాలని అనలేదమ్మా. తను వాళ్ళ అత్తగారితో గొడవపడి ఇక్కడికి వచ్చి కూర్చుంటే తన జీవితమే పాడవుతుంది. అందుకని తను చెప్తే వినట్లేదని కొంచెం గట్టిగానే మందలిచ్చాను. వెళ్ళని, తను అక్కడే ఉండాలి. తన ఇల్లు అదే. తను తన అత్తగారు సంతోషంగా ఉండాలనే అలా చేశాను. ఇంకా నా మీద కోపం అంటావా? 2 రోజులు అలాగే ఉంటుంది. తర్వాత అమ్మ అమ్మ అంటూ తనే కాల్ చేస్తుంది. నా మీద కోపం ఎక్కువ రోజులు ఉండదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు, వంట చేసుకో, వెళ్ళు. ప్రతి ఇంట్లో అత్త కోడళ్ళు ఇలా కలిసి ఉంటే ఆ ఇల్లు అనురాగాల పొదరిల్లు అవుతుంది.